Khatarnak Comedy Show, powered by Eno, Walkmate, Walk with Comfort and co-presented by Vivo Smartphones లో ఇప్పుడు ఎక్కడైనా రోగం వచ్చిన వాడు బాధపడతాడు. అదేంటో అభి స్కిట్ లో ఫన్నీకి రోగం వస్తే టీమ్ మెంబర్స్ అందరూ బాధపడుతున్నారు. అది ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ అద్రే అభి along with his team. ఏంటి నన్ను చూసి ఈజిప్ట్ మమ్మీ అనుకుంటున్నారా? కనీసం ఒక బిడ్డకు కూడా అమ్మను కాలేదు నేను. మా ఆయనకు ఒక పెద్ద వింత రోగం ఉందండి. ఎవరైనా కనిపిస్తే చాలు బట్టలు ఇప్పేస్తా ఉంటాడు. తప్పుగా అర్థం చేసుకోకండి, బట్టలు ఇప్పుతాడు కానీ ఇంకేం చెయ్యడు. ఆయనకున్న రోగం అది వింత రోగం. ఏమే కట్లిప్పదేవే? ఏ పిల్లమైనా మొగుడిని కొంగు కట్టేసుకుంటది, నువ్వెందుకు ఇలా కట్టేసావేంటి? ఆయన కంట్రోల్ చేయలేక అలా కట్టేశాను. ఈ కాస్ట్యూమ్ కుట్టించుకున్నాను. నేను మార్కెట్కి వెళ్ళొస్తాను, అప్పటిదాకా ఇలాగే పడుండు. షకీలేనైనా మొయ్యొచ్చు కానీ ఈ గ్యాస్ బండ మాత్రం మొయ్యలేమండి. చాలా బరువు. అమ్మో అమ్మా, ఎవరింట్లో గ్యాసు? సౌండ్ వినపడుతుంది, మనిషి కనపడట్లేదు. గ్యాస్ గ్యాస్ బాబు లేరా? ఏంటండి అలా కట్టేశారు? మా ఆవిడ కొంచెం గయ్యాల టైపు, కట్టేసి వెళ్ళిపోయింది. ప్లీజ్ కొంచెం తీవా. ఏంటి మీ ఆవిడ కూడానా? అంటే మీ ఆవిడ కూడానా? మా ఆవిడ కూడా గయ్యాల టైపేనండి. పెళ్లికి ముందు సాఫ్ట్వేర్ కంపెనీలో చేసేవాడిని, ఇప్పుడు గ్యాస్ కంపెనీలో చేస్తానా దానివల్ల. బాబు పెళ్లి ముందు భార్యలందరూ కూడా ఐస్కాంతంలా కరుసుకుపోతారు, పెళ్ళిన తర్వాత సూర్యకాంతంలా ఉంటారు. అబ్బా కరెక్ట్ గా చెప్పారండి. ఈ పిల్లలు గయ్యాలిగా మారటం లేట్ అవ్వచ్చేమో కానీ గయ్యాలిగా మారటం మాత్రం పక్కా అండి. అవును, నాకు అర్థం కావట్లేదు. ఈ డ్రెస్ మీ గ్యాస్ కంపెనీ వాళ్ళు ఇస్తారా? అవునండి, మొత్తం గ్యాస్ కంపెనీ వాళ్ళు ఇస్తారండి. బట్టలు కూడా భలే పెట్టారే. అయ్యో, మొత్తం వాళ్ళే దగ్గరుండి కుట్టిస్తారండి. ఏ గ్యాస్ కంపెనీ మీది? మాది ఇది అప్పారావు గ్యాస్ కంపెనీ అండి. అవునా? మీకు ఎలా ఉంటుంది? కష్టం ఉంటుందా? ఫలితం ఎలా ఉంటుంది? అంటే మాది చాలా పెద్ద కంపెనీ అండి, అంత వర్క్ చాలా డెడికేటెడ్. మాది చాలా ఒకసారి గయ్యాల టైప్ అని చెప్పావు, నువ్వు ఈ టైప్ అని చెప్పలేదు కదా. ఒకసారి ఒక 5 minutes లో అయిపోతుంది. ప్లీజ్ ప్లీజ్. ఏది ఏమన్నా ఇంజక్షన్ అంటే 5 minutes లో అయిపోవడానికి? ఒకసారి నువ్వు అర్థం చేసుకో. ప్లీజ్ ప్లీజ్ ఒకసారి. ఏమండి, నాకు బట్టలు ఇప్పకపోతే ఎట్లా అయిపోతుంది? ఒక కప్పు పంచదార ఉందా? ఎంత పంచదార కావాలి? ఒక కప్పు కావాలి. ఒక కప్పు ఏంది, బస్తాడిస్తా. చున్నీ జాగ్రత్త, కొంచెం జాగ్రత్త పెట్టుకో. చున్నీ జాగ్రత్త. అవును, ఇల్లు జాగ్రత్త అనాలి కానీ చున్ని జాగ్రత్త అంటాడేంటి? వస్తానని చెప్పింది, ఇప్పటివరకు రాలేదేంటి? ఎప్పుడు వస్తుంది? వస్తుంది, ఇంత గట్టిగా పెట్టుకుంటారా? ఏంటి వచ్చేది? చున్నీ రావాలిగా. చున్నీయా? ఎందుకు? అంటే నాకు బట్టలు అట్లా ఇప్పేసేయాలి. దండం పెడతానండి. నాకు కొత్తగా పెళ్ళైందండి. నాకు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది. ఆయన చంపేస్తాడండి. మా ఆవిడ కూడా చంపేస్తుంది తెలిస్తే. నీకు దండం పెడతాను. నీకు దండం పెడతా. ఒకసారి దండం పెడతానండి. బాబు పొద్దు నుంచి ఎవరు బట్టలు ఇప్పకపోతే నాకు అంతా ఎట్టెట్న అయిపోతుంటది. ప్లీజ్ ప్లీజ్ రే, బట్టలు వద్దులే. ఏమండి, ఏం చేశారు? దాన్ని ఏడ్చుకుంటూ వెళ్తుంది. నేను అప్పుడే చెప్పాను మీకు. కాదురా, ఎవరు బట్టలు ఇప్పించుకోనిట్లేదు. ఇంకెన్నెన్ని అనర్థాలు చేస్తాడో వీడు. ఇదంతా కాదు, వీని రోగం తిరగాలంటే డాక్టర్ని పిలవాల్సిందే. డాక్టర్! రిపీట్. Take 2. Take 3. Cigarette smoking is injurious to health. Don't smoke. మిమ్మల్ని చూస్తే చాలా స్టైలిష్ గా ఉన్నారు. మీకు రోగాల గురించి తెలుసా? రోగాల గురించి నన్ను అడుగుతున్నావా? అమ్మా, నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. చాలా మందికి చాలా రోగాలు ఉంటాయి. ప్రాంప్టింగ్ లేకుండా చెప్పలేకపోవడం ఆ అమ్మాయికి ఉన్న రోగం.
అమ్మాయి కనపడగానే ఆగలేకపోవడం సుధీర్కున్న రోగం. అమ్మాయి కనిపించినా ఏం చేయలేకపోవడం శేషుకున్న రోగం. అమ్మాయి కనిపిస్తే చాలనుకోవడం చంటికున్న రోగం. అమ్మాయి నేనైతే బాగుండు అనుకోవడం చంద్రకున్న రోగం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బేబీ, అమ్మాయి కనిపిస్తే వామ్మ అనుకోవడం చిత్రం శ్రీనుకున్న రోగం. ఇంతకీ ఏంటి ప్రాబ్లం? డాక్టర్ మా ఆయన్ని కొంచెం చూడండి డాక్టర్. అమ్మ మగవాడు తొట్టిలో నీరు లాంటి వాడు, స్థిరంగా ఉంటాడు. కానీ ఆడది ప్రవహించే నీరు లాంటిది, అలా పారుతూ ఉంటుంది. వాడి సంగతి తర్వాత చూద్దాం. ముందు నీ సంగతి ఏంటో చెప్పు. ఏంటి నీ ప్రాబ్లం? నా కష్టం నేను చూసుకుంటాను, కానీ ముందు ఆయన్ని చూడండి కొద్దిగా. మీ వాడిని చూస్తే బాగా కామెడీ చేసేలా ఉన్నాడు. అలా చేస్తాడనే చేసుకున్నానండి. మరి చేశాడా? చేశాడు. నా బతుకంతా కామెడీ పాలు చేశాడు. నా బతుకు అలాగే చేశాడు. అమ్మా కామెడీ విషయం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పాలి. అతిగా కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్న 7 కొండలు అతిగా కామెడీ చేస్తామనుకున్న జబర్దస్త్ టీమ్ లీడర్ సుఖపడ్డట్టు చరిత్రలో లేదు. అందుకే అభిగాడితో టెన్షనే లేదు. కరిగిపోతేనే తెలుస్తుంది కొవ్వొత్తి విలువ, గడిచిపోతేనే తెలుస్తుంది కాలం విలువ. అభిగాడు చేస్తేనే తెలుస్తుంది కామెడీ విలువ. బాబు మీరు కామెడీ చేస్తున్నారు కదా, మీ కామెడీ లోటు ఉంటుంది ఏంటి? ఒక విషయం గుర్తుపెట్టుకో, దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు. కొందరిలో కొన్ని లోట్లు పెడతాడు. అలాగే నాలో లోటు పెట్టాడు. ఆ లోటు లేకపోతే మనిషి దేవుణ్ణే మర్చిపోతాడు. ఇంకో విషయం గుర్తుపెట్టుకో నాన్న, ఒక పెద్ద మనిషి ఒక మాట అన్నాడు, స్కిట్ కొట్టేవాడే కాదు స్కిట్ నిలబెట్టేవాడు కూడా మనగాడని. ఆ పెద్ద మనిషికి ఒక్కసారి అక్కడ చంద్ర సుధీర్ స్కిట్ కొడుతున్నాడు, మరి నీ పరిస్థితి ఏందమ్మా? జబర్దస్త్ వాళ్ళు 10 నిమిషాలు ఇస్తారు, దాంట్లో ఒక థీమ్ ఇస్తారు. ఆ 10 నిమిషాల్లో చంద్ర సుధీర్ చేస్తే అది సమరం, అదే శంకర్ సీను చేస్తే సంధి. వాళ్ళు స్కిట్లు కొడుతున్నారు, వీళ్ళు చప్పట్లు కొడుతున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? నేను సమర సంధి. మీరు చప్పట్లు కొడితే నేను స్కిట్ కొడతా, లేకుంటే లేదు. డాక్టర్ ముందు ఆయన టెస్ట్ చేయండి డాక్టర్. టెస్ట్ చేయాలా? మీ వాడి బ్లడ్ గ్రూప్ AB పాజిటివ్. టెస్ట్ చేయకుండా ఎలా చెప్పారు? కొన్ని టెస్ట్ చేయకుండానే తీసుకుంటారు. ఇప్పుడు అలా టెస్ట్ చేసి తీసుకుంటే రష్మిని యాంకర్ గా తీసుకునే వాళ్ళు కాదు, ఈ అభిని జబర్దస్త్ టీమ్ లీడర్ గా తీసుకునే వాళ్ళు కాదు. అలా టెస్ట్ చేసి ఉంటే శంకర్ని శేషుని చంటిగాడి టీంలోకి వచ్చేవాళ్లే కాదు. ముందు వాడు కట్లు ఇప్పండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. బట్టలు అంటే ఆయనకు వింత రోగం ఉంది. అమ్మా రోగం గురించి చెప్పాల్సింది నేను కాబట్టి వాడు అది కాదు డాక్టర్, నేను చెప్పేది వినండి డాక్టర్. వాడు మంచం దిగితే ఏం చేస్తాడో సంగతి నేను చూసుకుంటాను. వాడిని దించండి. అది కాదు డాక్టర్. దించమ్మా. బ్రాడ్లే గారి మొదటి శిష్యుని. నీకు ట్రీట్మెంట్ నేను చేత్తో చేస్తాను. బాబా కౌంట్ డౌన్ స్టార్ట్. బాబా 1, బాబా 2. ట్రీట్మెంట్ కంప్లీటెడ్. చూడండి, పూర్తిగా మారిపోయిన ఈ చంద్రముఖిని చూడండి. చాలా హ్యాపీగా ఉన్నాను. మొత్తం నా రోగం అంతా పోయింది. చాలా సంతోషంగా ఉన్నాను. ఏమండి చాలా సంతోషంగా ఉన్నా. బాబు నీకు విషయం చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఆ 5 విషయాలు మాత్రమే చూసావు, నా 6వ రూపం చూడలేదు. 6వ రూపం చూస్తే నువ్వు తట్టుకోలేవు. కింద కూడా ఇప్పితే నా విశ్వరూపం చూడాల్సి వస్తుంది. నీ నా రోగం నీకు వచ్చినట్టుంది. రష్మి స్కిట్ అయిపోయింది. దా దా స్కిట్ అయిపోయింది. ఇప్పుడు అసలైన డాక్టర్స్ దగ్గర సలహా తీసుకుందాం. రోజా గారు, డాక్టర్ రోజా. బాగుంది అవి. రజనీకాంత్ దూరేశారు మీ లోపలికి. పిచ్చి పేషెంట్ ని కరెక్ట్ గా ట్రీట్ చేసి ఆ పిచ్చి నీకెక్కించుకున్నావేంటి? అదే ట్రాన్స్ లోంచి వచ్చేసింది అలా. సూపర్, బాగా చేశారు అందరూ. నాగ్ బాబు సార్, పెర్ఫార్మెన్స్ వైజ్ నీది కానీ ఫణి రాము అందరు బాగా చేశారు. గుడ్.